ఈ లాక్డౌన్ తర్వాత మనుషులు మర్చిపోయారు. ఏంటి, తినటం కాదు, నిద్రపోవటం కాదు, సెల్ ఫోన్ వాడటం కాదు, ఏమండి బయట తిరుగుతాం కాదు, పాపం చేస్తాం కాదు, దేవుని మందిరానికి వెళ్తాం. పునరుద్ధాన దినమున దేవుని మందిరానికి వెళ్ళండి. మీకు ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా ప్రభువుని దినమున ప్రభువుని కనపరిచేవారుగా ఉండండి. మరి ఈ దినమున దేవుని మందిరంకి వెళ్ళి దేవుని వాక్యం విన్నారా, గైకున్నారా? మీ జీవితంలో ప్రభువుకి హృదయం ఇచ్చారా? మరి దేవుడు మహాకృప బట్టి ఈ మణికంఠ ప్రాంతంలో ఆదివారం ఆరాధన స్టార్ట్ చేస్తానికి దేవుడు కృప చూపించాడు. మరి కొద్దిమందితో ఈ కార్యక్రమం ప్రతి ఆదివారము దేవుడు కొనసాగిస్తానికి సహాయం చేస్తున్నాడు. ఒకవేళ మీరు ఏ చర్చికి వెళ్ళని వారు అయితే మీరు రక్షించబడి, లేకపోతే ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభు యందు ఇంకనూ ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారైతే మీరు రావచ్చు. ఆ వివరాలకి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ చేయండి. మరి ఈరోజు దేవుని వాక్యం విందాం. ఒక సంతోషమైన మాట మీకు. ఫిలిప్పీల పత్రిక ఇంతటితో ఈరోజుతో అయిపోతుంది. కానీ నాకైతే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే పౌలు గారు ఇంకొక 30 ఉత్తరములు ఉంటే బాగుండేవి. అనేక సంగతులు నేర్చుకోవచ్చు, అనేక సంగతులు ధ్యానించండి. కానీ ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు ఎండ్ అంటారు కదా, అలాగా మంచి కార్యములు అనేకమైనవి ఒక అంతమని ఉంటుంది. కానీ ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకను నడిపిస్తూ, బోధిస్తూ, వాక్యములో ఉన్న మర్మములు ఇంకను మనకి తన సేవకుల ద్వారంగా మనకు ప్రత్యక్షిస్తూ దానిలో ఉన్న సారముని గ్రహించుకుని దాని ప్రకారం మన జీవితం సరి చేసుకుంటానికి సహాయం చేస్తాడు. మరియు దేవుని వాక్యాన్ని సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీ పనులను పక్కన పెట్టండి. కొంతసేపు దేవుని సన్నిధిలో కూర్చోండి. నిదానముగా, తీరిగ్గా దేవుని వాక్యం వినండి. అది మీ ఆత్మలకి, మీ ప్రాణములకి, మీ మనసులకి అది మేలు. మరి వాక్యంలో వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం. నిబిడలమైన మేము ఇలా కూడి నీ వాక్యంని ధ్యానించుచుండగా ఈ సమయాన్ని ఆశీర్వదించండి, అపవాది క్రియలు లయపరచండి. నీ చిత్తము, నీ ఉద్దేశము ప్రభువా ఈ సాయంకాల వేళ సమయంలో మా పట్ల నెరవేర్చిన ఆయన, నీ మాటలు నా నోట్లో ఉంచి నన్ను నీ సులువు చోట నన్ను మరుగుపరిచి నువ్వు మహిమను పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుదాం. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగతీరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదవ కలిగి నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చాలండి. పౌలు గారు ఒక గొప్ప సేవకుడు. మరి ఈ లోక స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే పౌలు గారికి గుర్ర రథములు, భటులు, అసిస్టెంట్స్, సంఘములు, ఫాలోవర్స్ లేరు. పౌలు దేవుని దృష్టిలో గొప్ప సేవకుడు. చరిత్ర ద హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే పౌలు వేషభాష ఎలా ఉంటుందంటే, పౌలు ఒక పొట్టివాడు, చూస్తానికి ఒక వెర్రివాడులాగా ఉంటాడు. తన వస్త్రధారణ చాలా హీనంగా ఉంటుంది. తన కాళ్ళు బాగా కొట్టబడ్డాక తన కాలు రెండు వంకర నడిచేవాడు. అంత మాత్రమే కాదు, తను ఎంతో ఒక సరైన రూపం లేనివాడిగా, ఒక సామాన్యుడి కంటే హీనమైన వాడిగా ఉండేవాడు. కానీ పౌలుని ఆ దినమున కొరింథీ సంఘం అవనవ్వండి, ఎఫెసీ సంఘం అవనవ్వండి, తెస్సలోనికలో ఉన్న సంఘం అవనవ్వండి, క్రీతు సంఘం అవనవ్వండి, వేరే గలతీ సంఘం అవనవ్వండి, రోమా సంఘం అవనవ్వండి, వీరు ఎవరు పౌలులో ఉన్న క్రీస్తుని, ఆ క్రీస్తులో ఉన్న శక్తిని గుర్తించలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుణ్ణి గౌరవించేవాడైతే, ఒక వ్యక్తి దేవుని వాక్యంని ప్రేమించేవాడైతే ఆ వ్యక్తి దేవుని సేవకుడిని కూడా ప్రేమిస్తాడు. పౌలు ఒక నిజమైన సేవకుడు. పౌలుని ఎంతో అపాసించాడు. ప్రేమిస్తూ మానివేసి, సహాయం చేస్తూ మానివేసి, ఆదుకుంటూ మానివేసి పౌలుని నిలదీసి అడిగారు. కష్టపడి ప్రయాసతో వారు స్థలములకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి
వారిని రక్షించి వారికి ఆత్మకార్యములు లేకపోతే సువార్తలో ఉన్న శక్తిని బయలుపరిచినప్పటికీ వారు మారు మనసు పొందుతానికి ఇష్టపడలేదు. లోతైన రక్షణ ఇష్టపడలేదు. పౌలైన కఠినమైన బోధ, నువ్వు సిలువేయబడాలి అనే మాటలను వారు అంగీకరించలేదు. కానీ వారు పౌలుని అంగీకరిస్తూ మానేసి పౌలుని నిందిస్తూ మనం చూస్తున్నాం. పౌలుని పిలిచి, నువ్వు అబద్ధ బోధకుడివి, నువ్వు ఎప్పుడు చూసిన శ్రమల గురించే బోధిస్తుంటావు, నువ్వు మమ్మల్ని శ్రమలు పొందమంటావు, అది చేయమంటావు, ఇది చేయమంటావు యేసు కోసం, ఎప్పుడు చూసినా నిన్ను వెంబడిస్తుంటే మాకు శ్రమలే మాకు కలుగుతున్నాయని పౌలుని ఎడబాసిన వారు. కానీ ఫిలిప్పీ సంఘము వారు వీరు వ్యత్యాసమైన వారు. ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్న వారు ప్రత్యేకత ఏంటంటే వీరు గమనించేవారు. ఏమండి, ఎప్పుడు మన ఎదుటి వ్యక్తిని మనం ఎవరైనా చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం గమనించాలి. ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలాగ పక్కవారిని పట్ల ప్రవర్తనిస్తున్నాడు, ఎలా తను తాను హెచ్చించుకుంటున్నాడు, లేకపోతే తను తాను ఎలాగ జీవిస్తున్నాడు అనేది చాలా ముఖ్యం, చాలా అవసరమైనది. ఈరోజు చాలామంది ఇది గమనించారు. ఎందుకంటే వారు అందరినీ ఒకేలాగా చూస్తుంటారు. చూడండి, స్టేజ్ మీద కనబడే బోధకులు, స్టేజ్ కింద కనబడే బోధకులు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం స్టేజ్ మీద ఒకరిని చూసినప్పుడు ఆ వెలుగులో లేకపోతే ఆ మహిమలో ఆ మనుషులు గౌరవిస్తున్నప్పుడు లేకపోతే ఆ వెంబడిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, వాళ్ళు నిజమైన స్వరూపం మనకు తెలియదు. ఆ స్టేజ్ మీద ఉన్న బోధకులు కూడా మనుషులే కదా, వారేం పైనుంచి వచ్చిన దేవదూతలు కాదు కదా, వారిలో కూడా లోపాలు ఉంటాయి కదా, వారిలో కూడా బలహీనతలు ఉంటాయి కదా, వారిలో కూడా పొరపాట్లు ఉంటాయి కదా. కేవలము ప్రభు కృప ద్వారంగా వారికి దేవుడు ఆ శ్లాఘ్యతనిచ్చారు. అంతేగాని వారు ఏదో పెద్ద సాధించేసినట్లు లేకపోతే వారు ఏదో పెద్ద ఇతరుల కంటే ఏమని ఉద్ధరించేసినట్లు కాదు. దేవుడు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక తలాంతు ఇచ్చాడు. ఆ తలాంత్ అనేది యజమానుడి ఇష్టం. యజమానుడికి ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనుకోండి ఆయన ఇష్టం, ఆయన సొమ్మది. ఏమండి, నీ తాత లేదా నా తాత సొమ్ము కాదు కదా. దేవుడికి ఇష్టం ఎవరిని ఎలా ఇచ్చించాలని. మనం ఎవరు దేవుడు చెప్తానికి, నన్ను ఇలా చేయి, నన్ను అలాగ చేయి అంటానికి. ప్రభు ఉద్దేశం ఏంటనేది మనం జీవించాలి, మనం నమ్మకంగా ఉండాలి. పౌలు ఈజ్ అన్ అన్పాపులర్ ప్రీచర్. ఆ రోజుల్లో పౌలు సంఘాన్ని కట్టాక ఎంతో ప్రయాసతో దెబ్బలు తిని పస్తుండి చలిలో వణికి సముద్రములో ఏమంటే తన ప్రాణం పోవాల్సినప్పటికీ కూడా ఎన్నో దేవుని కోసం నిందలు పొంది సంఘం కడితే ఆ సంఘస్థులు ఏమన్నా తెలుసా, పౌలు పట్టుకుని, ఎందుకు పౌలా వస్తున్నావు, నువ్వు మా డబ్బుల కోసం వస్తున్నావా, మా డబ్బులు నీకు కావాలా అని దూషించారు. అందుకు పౌలు చాలా బాధపడి వారి దగ్గర సొమ్ము తీసుకోకుండా, వారి రూపాయి కూడా తీసుకోకుండా పౌలు తాను దారికొచ్చి ఏమైనా టికెట్ లేక వచ్చేయలేదు, లేకపోతే ఎగురుకుంటూ రాలేదు. తన దారి ఖర్చులు, తన భోజనం ఖర్చులు, తన ఖర్చులు తను సంపాదించుకొని వారికి సువార్తని రోషముతో ప్రకటించాడు. ఏమండి, ఈరోజు చాలామంది కూడా సంపాదించుకుంటారు. పాస్టర్స్ బిజినెస్లు చేస్తారు, ఏమండి ఎన్నెన్నో స్కీమ్స్ పెడతారు, ట్రస్టులు పెడతారు, కంపెనీస్ పెడతారు, ఏమేమో పెట్టి సంపాదించుకుంటారు. మళ్ళీ మనుషుల దగ్గర కూడా దండుకుంటారు. ఏమండి, మనుషుల దగ్గర దండుకునేది బయట సంపాదించే అలా కాదు. పౌలు ఎవరి దగ్గర చేయి చాచలేదు. కానీ ఫిలిప్పీ సంఘముల వారు వ్యత్యాసం ఏంటంటే, పౌలు నిజమైన దేవుని సేవకుడు. పౌలులో ఉన్న బోధ, పౌలులో ఉన్న ఆ సారము, పౌలు జీవితంను వారు బాగా గమనించి ఇతని జీవితము క్రీస్తు జీవితము పోలికలు చాలా ఉన్నాయి, ఇతను నిజమైన సేవకుడు అని పౌలుని దీన స్థితిలో చాలా ప్రేమించారండి. పౌలు దిగంబడిగా ఉన్నప్పుడు వారు బట్టలు ఇచ్చారు, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, చెరలో ఉన్నప్పుడు ఆయనని ఆదరించారు. తనకి ఏమంటే ఒక సేవకుడికి డబ్బులు కావాలా కావద్దా చెప్పండి. ఏమంటే ఒక సేవకుడికి డబ్బులు కావాలి. అన్నీ ఉచితం ఇస్తారా అండి? మన దేశంలో మినిస్టర్స్కి, సీఎం, పిఎం వాళ్ళందరూ ఉచితం ఇస్తుంటారు. మనం ఒకసారి ఎమిరేట్స్ ఫ్లైట్స్లో వెళ్తుంటే వాళ్ళు చెప్పారు,
కొంతమంది ఉంటారంట, కొన్ని క్యాడర్ ఆఫ్ పీపుల్, వారికి ఎమిరేట్స్ ఫ్లైట్స్లో ఎంత తిరిగినా ఫ్రీ అని. నేను అనుకున్నా, ప్రభా నాకు కూడా అలా ఫ్రీ ఇచ్చే ప్రభా ఫ్లైట్ టికెట్, అన్ని దేశాలకు వెళ్ళి వాకింగ్ చెప్పేస్తాను ప్రభా. ఏమండి, ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలంటే అది ఎంత కష్టం అనేది కొనుక్కున్న వాళ్ళకి తెలుస్తుంది. అది సువార్త సేవకు వెళ్ళాలంటే. పౌలు కూడా అలాంటి శ్రమలు తను పోగు చేసుకుని, డబ్బులు పోగు చేసుకొని, ఏమంటే ఆ వాడకు డబ్బులు ఇచ్చుకొని, ఆ భోజనం తన ధనముతో తన భోజనం కొనుక్కొని భోజనం చేసి ఆ వీధుల్లోకి వెళ్ళి, ఆ మసదోనియా వీధుల్లోకి వెళ్ళి అక్కడ పరిచర్య చేసి నిందలు బాధలు కొరడా దెబ్బలు తిని అవమానించబడి, అసలు ఏంటండి ఆయన ఎందుకు చేయాలి అసలు? ఏమంటే మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని అమెరికా పంపించాలనుకోండి, మీ టికెట్ కొనుక్కు మీరు వెళ్ళిపోతారా, వాళ్ళ టికెట్ కొనుక్కు పంపిస్తారా? చెప్పండి. మీకు అక్కడ ఏం చేస్తారు? వాడు హోటల్ రూమ్ ఇస్తారు, భోజనం ఖర్చులు ఇస్తారు, దారి ఖర్చులు ఇస్తారు, జీతం ఇస్తారు. మరి దేవుని సేవకుడు అన్నప్పుడు దేవుడు ఏమిడేంటి? ఏమండి కదా, అది ఉద్యోగం. అది ఉద్యోగం కాబట్టి నీకు అన్నీ ఇస్తారు. ఇది ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగం కాదు, ఇది కుమారుడు తండ్రి బంధం, కుమారుడు తండ్రి అనురాగము. నా తండ్రి ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించాడు, నేను ఆ సువార్తను ప్రకటించాలి. ఏమండి, నేను ఉచితముగా నాకు ఇవ్వబడింది, నేను ఉచితముగా చేస్తాను. ఎంత మంచి మనసు పౌలు మన జీవితం మనం చూస్తున్నాం. పౌలుని కానీ ఫిలిప్పీ సంఘం వారు ఎంతో ఆదుకున్నారండి. వీరు ఎంతో పౌలుని ఒక సేవకుని ఎంతో సేవకుల్ని మనం ఆదుకుంటాం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక సేవకులకి మనం పరిచర్య చేస్తాం, సేవకుల అవసరతలు మనం గమనిస్తాం అనేది ఒక సామాన్య విషయం. అది అందరూ చేయలేరండి. అది దేవుడు, కేవలము దేవుడు ఆ మనుషులకి ఆ గ్రహింపు ఇస్తేనే కానీ వారు చేయలేరు. కానీ ఫిలిప్పీలో ఉన్న సంఘము వారు ఎంతో పౌలు పట్ల అక్కర కలిగి ఉన్నారు. దే కన్సర్న్డ్ అబౌట్ హిమ్. ఏమండి, భోజనం చేశారా, ఆరోగ్యం బాగుందా, భార్య లేరు, పిల్లలు లేరు, రక్త సంబంధులు లేరు, స్నేహితులు లేరు. కానీ ఫిలిప్పీ సంఘం వారు పౌలు ఎక్కడ ఉన్నప్పటికీ వారు వెళ్ళి వారు పౌలుని పలకరిస్తాం, పౌలుని ఉత్సాహపరుస్తాం. పౌలుకి ఒక దగ్గర రక్త సంబంధముల కంటే దగ్గర సంబంధం పౌలుతో వారు కలిగి ఉంటాం మనం చూస్తున్నాం. ఇంకోటి మీకు తెలుసా అండి, ఈ ఫిలిప్పీ సంఘం వారు సామాన్యమైన వారు, పేదవారు. కొరింథీ సంఘంలో ఉన్నవారు కోటీశ్వర్లు, పిచ్చి డబ్బులు. కానీ వారు పిసినారి కొట్టు. పేదవారే ఇస్తారండి దేవుడికి. ధనవంతులు ఎప్పుడు లెక్కలు వేసుకుంటారు దేవునికి ఇచ్చేటప్పుడు. ఎందుకు దేవుడికి మొన్నే కదా 100 రూపాయలు వేసావు, మరలా 100 రూపాయలు ఎందుకు? ఏమండి, కానీ పేదవారు ఇస్తారు చూసారా. నిరుపేదలే ఇచ్చేదురు ఇచ్చావు కానీ అనే నీ అలాగే, చాలా మంచి పాట అది. అలాగే నిరుపేదలే ఇచ్చేదురు, దీనంగా ఉన్నవాడికి ఇచ్చేదని కావున చూడు, నీకు ఆకలి వేసిన వాడు పేదవాడి దగ్గర అయ్యాను అన్నం వాడు ఇస్తాడు, వాడికి తెలుసు ఆకలి బాధ. ధనవంతుడు ఎవడాడు తెచ్చని వాడికి తెలియదు వాడికి ఆకలి బాధ. డబ్బులు లేవనుకో, ఒక పేదవాడికి డబ్బులు వాడి దగ్గర 100 రూపాయలు ఇచ్చేస్తాడు, వాడికి తెలుసు ఆ బాధ ఏంటో. ధనవంతులకు తెలియదు బాధ. ఏమండి, అలాగా వీరు నిరుపేదలుగా ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్న ఆదాయంలో వారు ఎంతో త్యాగముతో పౌలు దగ్గర తీసుకొచ్చి ఇచ్చారండి. అది ఒక బిర్యానీ పొట్లం అవనివ్వండి, లేకపోతే ఒక అంగి అవనివ్వండి, లేకపోతే ఒక ప్లేట్ అవనివ్వండి, లేకపోతే ఒక వాచ్ అవనివ్వండి, ఏదో ఒక పుస్తకం, అది వేరేది ఏదైనా వేరే. వారు స్తోమ తగ్గట్టు వారు పౌలుని ప్రేమించారు. అంత మాత్రమే కాదు, ప్రభువులతో పాటు వీరు కూడా శ్రమను పొందారు. అది చాలా గొప్ప విషయం. అది మనము ఇక్కడ చూస్తున్నాం. 2వ అధ్యాయం మనము 25వ వచనములో ఎపఫ్రొదితు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. పౌలు ఆ వ్యక్తిని నా సహోదరుడు, నా తోటి సేవకుడు, నా తోటి సైనికుడు అని చెప్తున్నాడు. ఎపఫ్రొదితు ఇతను ఎవరో కాదు, ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసి. ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు వారికి ఉన్నవన్నీ పోగు చేసుకొని ఎపఫ్రొదితుని పంపించారు పౌలు దగ్గరికి. పౌలు గారు ఎన్ని తీసుకున్నాక ఎపఫ్రొదితు బలహీనమయ్యాడు. కానీ ఆ బహుమానాలన్నీ తీసుకుని తిరిగి ఎపఫ్రొదితుకి ఏమి ఇచ్చాడు తెలుసా అండి పౌలు? ఇగో ఈ 4 అధ్యాయాలు అది ఈ రోజుకి మనకు ఉండిపోయినాయి. వాళ్ళందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వలేదు, లేకపోతే శాలువాలు ఇవ్వలేదు, మొమెంటం ఇవ్వలేదు, దేవుని వాక్యం ఇచ్చాడు.
ఆ ఎపఫ్రొదితుని సాతాను తిరిగి మాటలు వెళ్లకుండా ఎన్నో ఆటంకపరిచాడు, కానీ దేవుడు తన పట్ల కృప చూపించాడు. ఇక్కడ చూసినట్లయితే పౌలు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం చూడండి దయచేసి, మీ బైబిల్లో చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. పౌలు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి, పౌలు ఈజ్ చాలా ధనవంతుడు. గమానీయులు పాదం దగ్గర చదివినవాడు. మనం బైబిల్లో మనం చూస్తాం, మరియా మందిరంకి వెళ్ళినప్పుడు సీమోను అనే ఒక గొప్ప యూదుడు, ద సెనగాన్ లీడర్ ఉంటుంది, నాయకుడు ఉంటుంది. ఆ గమానీయులు అనే వ్యక్తి సీమోను కుమారుడు, అంటే పెద్ద పండితుడు. ఆయన నాన్నగారు పెద్ద పండితుడు, ఆ గమానీయులు పండితుడు. ఆ రోజుల్లో మనకలాగా ఎవడు పడితే వాడు చదువుకుంటాం అర్హత ఉండదు. వాడు ఫస్ట్ ధనవంతుడిగా ఉండాలి, రెండోది మంచి పేరు ప్రఖ్యాతులు ఉండాలి. ఎందుకంటే చదువు అనేది ధనవంతులు మాత్రమే ఉండేది ఆ దినంలో. అంత మాత్రమే కాదు, వారు మిక్కిలి జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే పౌలు గమానీయుల పాదం చదువుతానికి ఆ ఎలిజిబిలిటీ ఉంది. చదువుకున్నాడు, ఒక చదువుకున్న సొసైటీలో ఒక వాల్యుబుల్ పర్సన్. ఈరోజు మనకి బీఏ బీటెక్ అంటే వాల్యూ లేదు, కానీ అదే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు బీఏ అనుకో, అమ్మో బీఏవా అంటారు. పెన్ను పెట్టుకుంటే చదువుకున్నాడండి చాలా గొప్పోడు అని ఒక భావం ఉంటుంది. అదే ఒక 2000 సంవత్సరాల ముందు ఆలోచించండి, అసలు ఎంత గొప్పగా ఉంటారు. అంత మాత్రమే కాదు, సద్దుకై ద సద్దుకై కౌన్సిల్ ఆఫ్ సద్దుకైస్ అంటారు. వారిలో ఈజ్ అ లీడర్. ఎవరు? పౌలు. ఒక నాయకుడు, ఒక మంచి అధికారం ఉన్న వ్యక్తి. అందుకే అతను మనం చూసినట్టు యెరూషలేం నుంచి దమస్కస్కి వెళ్ళే దారిలో అధికారులతో మాట్లాడి హతము చేస్తానికి రోమా ప్రభుత్వం వారే తనకి పర్మిషన్ ఇచ్చారు. క్రైస్తవుల్ని హతం అంటే అంత ఒక లీడర్ అతను, ఒక అధికారముతో ఉన్న వ్యక్తి, ఒక ప్రభుత్వం పక్షాన వాదించే చాలా గొప్ప వ్యక్తి. కానీ క్రీస్తు కోసం మనం చూసినట్లయితే పౌలు సమస్తం పోగొట్టుకున్నాడు. పౌలు సమస్తం పోయింది. తన ఆ గుర్రము నుంచి పడినప్పుడు తన గుర్రములు మాత్రం నుంచి పడలేదు, కానీ తన ఆస్తి పోయింది, తన చదువు పోయింది, తన స్నేహితులు పోయారు, తను పలుకుబడిపోయింది. తాను దేవుని కోసము ఎన్ని శ్రమలు పడ్డాడో మనం చూస్తున్నాం. కానీ పౌలు మాట అంటున్నాడు, నేను అవసరతలో ఉన్నాను కాబట్టి మీ దగ్గర నుంచి నేను తీసుకుంటలేదు. నువ్వు ఇస్తాం గొప్ప కాదు బాబు, నేను తీసుకుంటాం గొప్ప. ఏమండి అసలు ఈరోజు ఈ సేవకులందరూ ఇలా ఉంటే ఎంత గ్రేట్ అండి. కానుకలు ఇచ్చారండి, వీళ్ళకి అందరు ఫ్రంట్ లైన్లో కూర్చొని పెట్టండి. కానుకలు ఇవ్వలేదా, అమ్మా నువ్వు వెనకాల కూర్చో. ఏమండి కానుకతో ఒక వ్యక్తి విశ్వాసముని, కానుకతో ఒక వ్యక్తి జీవితాన్ని నువ్వు డిసైడ్ చేసేస్తావా? చూసారా, ఆయన కానుకను చూసి ఎక్సైట్మెంట్ అవుతలేదు. ఆయన కానుకను చూసి అబ్బబ్బా మీరు నాకు ఇంత ఇచ్చేస్తున్నారు అని ఒక నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు నాకు ఇష్టం గొప్ప కాదు, కానీ దేవుడు మీకు ఈ అవకాశాన్ని కలుగు చేశాడు. గాడ్ హస్ గివెన్ ద ఆపర్చునిటీ. దేవుడు కొరింథీ సంఘానికి ఇవ్వలేదు, ఇతర సంఘానికి ఇవ్వలేదు, కానీ మీకు ఇచ్చాడు అంటున్నాడండి. అంటూ ఏమనంటే చూడండి, ఆ 11 వచ్చిన చదవండి దయచేసి సరే. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఏం నేర్చుకున్నాడండి ఈయన? ఏం నేర్చుకున్నాడు? మనం కూడా నేర్చుకుంటున్నాం. కాలేజీకి వెళ్ళి బీటెక్, ఎంటెక్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం, మెడికల్ ఎంబీబీఎస్ నేర్చుకుంటున్నాం, సివిల్స్ నేర్చుకుంటున్నాం, ఏమేమో నేర్చుకుంటున్నాం. ఆర్ట్ నేర్చుకుంటున్నాం, ఆర్కిటెక్చర్ నేర్చుకుంటున్నాం, ఏరోప్లేన్ ఫ్లైట్ నడుపుతాం నేర్చుకుంటున్నాం, ఏమేమో నేర్చుకుంటున్నాం. కానీ పౌలు ఏం నేర్చుకున్నాడంట? చూడండి ఏం నేర్చుకున్నాడు చూడండి. ఆయన నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడండి? సంతృప్తిగా, టు బి కంటెంట్. సంతృప్తిగా ఉన్నావా? నీ బీరోలో 4 చొక్కాలు ఉన్నాయి, సరిపోతాయా? అవే. నీ బీరోలో 10 చీరలు సరిపోవు. కొంతమంది సహోదరులు చూడండి, బీరో నిండా చీరలు ఉంటాయి. ఏమండి నాకు ఏమి లేవే వేసుకుంటానంటారు. ఏమంటే మధ్యాహ్నమే చికెన్ తింటాడు, అంతులకి ఏంటి మళ్ళీ రసమనమేనా? అంతే నా బతుకు. ఏమండి నాకు ఈ డొక్కు బైకే,
నాకు ఈ డొక్కు కారే, నాకు ఈ డొక్కు సైకిలే, నా బతుకు ఇంతే ఇంతే. నాకు ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ నా లైఫ్లో బ్లెస్సింగే లేదు బ్రదర్. ఏమైంది బ్రదర్? నా జీతం చాలా తక్కువ అన్న. ఎంత తక్కువ బ్రదర్? 25,000 బ్రదర్. ఏంటంట? 25,000. 25,000 ఆయన తక్కువ అంట. ఏమండి, కొంతమంది తృప్తి లేదు. 25,000 25 లక్షలైనా ఏమంట? ఒకళ్ళు వచ్చారు, అన్న ప్రార్థన చేయను, అన్న ప్రార్థన చేయను, మేము చాలా చిన్నింట్లో ఉన్నాం. సరే ప్రార్థన చేద్దాం ప్రభా, చిన్నింట్లో ఉన్నారంటే సరే మీ ఇల్లు ఎక్కడ తీసుకోవాలంటే ఏమండి 2,000 సేఫ్టీ వెళ్తే బూజులు, ఏమంటే బొద్దింకలు, ఏమంటే చీరల కింద మట్టి 5 నిమిషాలు కూర్చోలే. ఉన్న 2 ఇల్లు చిన్న ఇల్లుని నీ దృష్టిలో చిన్న ఇల్లుని నువ్వు శుభ్రంగా పెట్టుకోలేదు, నీకు ఇంకెందుకయ్యా పెద్ద ఇల్లు? ఏమంటే మనుషుడికి సంతృప్తంగా ఉంటాం నేర్చుకోలేదు. ఈరోజు మనుషుడు ఆశ ఇంకా సంపాదించాలి. 100 కోట్లన్నా సరిపోదు, 1 కోటి రూపాయలన్నా సరిపోదు, ఇంకో 1 కోటి రావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పిచ్చోళ్ళలాగా ఉన్నారండి మీరు. చచ్చిపోతే ఏం తీసుకెళ్తావా నువ్వు? నీ సొమ్ము అంతా తీసుకెళ్తా? నా చేర, నా పొలము, నా బంగారము, నా వస్తువులు, నా ఇల్లు, నా డబ్బులు అని ఈరోజు భార్యాభర్తలే కొట్టుకుంటున్నారు. మిగిలిన సంగతి పక్కన పెట్టి ఒకసారి ఒక సహోదరి ఫోన్ చేసింది, అమ్మా నాకు మా ఆయన గొడవలు అయిపోతున్నాయి, కోర్టు కేసుకి వెళ్ళిపోతున్నాను. ఏమైందమ్మా? అన్నా చాలా పెద్ద ప్రాబ్లం అన్నా, నా భర్త మంచోడు కాదు, అలా డమాల్ డిమిల్. అమ్మా నేను న్యాయాధిపతిని కాదు, మీకు న్యాయం చేస్తాను, నేను ప్రార్థిస్తాను పాస్టర్ గారు. అసలు ఏమైంది చెప్పాము? అన్న నా జీతం అడుగుతున్నాడు, నేను ఇవ్వనన్నా ఆయనకి. మీ వయసు ఎంత? నా వయసు 45 సంవత్సరాలు, పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అయ్యి కూడా నీ జీతం మీ నాయనకి ఇవ్వకపోతే విడాకులు రాకుండా నీకేమవుతాయండి? నా జీతం, నా డబ్బులు, నా ఇష్టం. ప్రార్థన చేస్తాను, దేవుడు చూపిస్తాను. ఈమె అన్ని డబ్బులు ఇచ్చి ఎన్ని వేస్ట్ చేస్తుంది, ఆయన ఒబ్బిడి చేస్తాడు, ఆయన మంచి కోసం చేయాలని ఆశిస్తున్నాడంటే అమ్మ ఆయన మీ ఆయనే కదా ఇవ్వమ్మా. అదెట్లా? నేను నా డబ్బులు నాయి. ఏమన్నా చచ్చిపోతే నీ డబ్బులు నీతో పెడతారా? నీ ఉంగరాలు నీతో పెడతారా? నీ బట్టలు నీతో పెడతారా? నీ వస్తువులు నీతో చేస్తారా? పిచ్చోళ్ళలాగా ఉన్నారండి. ఉన్న వాటి అనుభవిస్తాం మానేసి, ఉన్న వాటి ఇతరులకి ఇస్తాం మానేసి, ఉన్న వాటితో ఆనందిస్తాం మానేసి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో ప్రయత్నించాలనుకుంటున్నారు. ఈరోజు పౌలు అంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను, మీరు నేర్చుకోండి. ఏంటి? సంతృప్తి పడతాను నేర్చుకుని. ప్రతి పరిస్థితులు అన్నం తింటే అమ్మాయి తిన్నా చాలు, అన్నం తినలేదా ప్రభా చాలు. ఏమండి నా బస్సులో వెళ్ళాలంటే చాలు, ఫ్లైట్లో వెళ్ళాలంటే చాలు. ఏ పరిస్థితులైనా సరే దేవుని కోసము మీరు ఏది దేవుడు ఇస్తాడో దాని యందు మీరు సంతృప్తి పొందండి, కలిగి ఉండండి. ఈరోజు మనుషుడికి ఏమండి సంతృప్తి. మన ఒక తమ్ముడు వచ్చి కనపట్టాడు, అన్నా బాగున్నారా? బాగున్నా. ఏం చేస్తున్నావయ్యా? అన్నా నేను 11వ తారీఖు చదువుతున్నాను అన్న. వెరీ గుడ్ అయ్యా, చదువుకో అయ్యా. అన్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అన్న. ఏంటయ్యా? అన్నా నాకు iPhone 13 Pro Max కావాలన్నా. నేను అన్నాను, అయ్యా నువ్వు చదువుకునేది 11వ తారీఖు, నువ్వు ఒక ₹1,00,000 ఫోన్ కొనుక్కొని ఏం చేస్తావయ్యా? వ్యాపారస్తులే ₹1,00,000 ఫోన్ కొనుక్కోరు. లేదన్నా నాకు దేవుడు చెప్పాడన్నా, దేవుడు వాగ్దానం ఇచ్చాడన్నా. మరి ఇప్పుడు ఫోన్ లేదా? అయ్యా ఉందన్నా, ఇది 12 Pro అన్నా, నాకు 13 Pro కావాలన్నా. సంతృప్తి లేదు. మానవుడికి సంతృప్తి లేనివాడుగా ఉన్నాడు. 12వ వచనం చదవండి దయచేసి. దీనస్థితిలో ఉంటాం నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉంటాం నేను ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకు ఆకలి కొని ఉండుటకు సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. మీ పిల్లలకు నేర్పించండి తల్లిదండ్రులైన. ఏమండి పాపం చాలామంది రాత్రులు పగలు గుడ్డుల్లాగా పనిచేసి ఆ పిల్లలకు కావాల్సిన ఎన్ని ఇస్తారండి. వాళ్ళు దుర్మార్గులు అయిపోయాక మీసాలు గడ్డాలు వచ్చాక ఏమడుగుతారు? దుర్మార్గులమైన పిల్లలు ఏమడుగుతారండి? దుర్మార్గమైన వ్యసనాలు బానిసైపోయి ఇంట్లో సమస్యలు తీసుకొస్తారు. చూడండి, నీ పిల్లలకు నేర్పించు ఉపవాసం ఉంటాం, నీ పిల్లలకు నేర్పించు క్రమశిక్షణ,
నీ పిల్లలకు నేర్పించు దేవుని భయము. నీ పిల్లలకు నేర్పించి వేకువజామున లేచి మోకరించి ప్రార్థిస్తాము. నీ పిల్లలకు నేర్పించు. మందిరానికి వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్ తీసుకువెళ్ళకూడదు. నీ పిల్లలకు నేర్పించు. దేవుని వాక్యమును తప్ప ఎడమవైపు కుడివైపు ఏ వ్యక్తిని ఏ స్త్రీని చూడకూడదు. ఏమండి? చూడకూడదు. 13వ వచనం చూడండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఏమండి? ఇది చాలా తప్పుగా అర్థం చేసుకునే ఒక మాట. ఏమంటారంటే, నేను చాలామంది అంటుంటారు, మేము బలహీనంగా ఉన్నాండి. లేదండి, దేవుడు మమ్మల్ని బలపరిచేస్తాడు, బలం ఇచ్చు వాని బట్టి సమస్తం మేము చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా, చప్పలు కొట్టేయండి. అంటే ఏంటి అర్థం? దేవుడు బలం ఇచ్చేస్తాడు దేనికోసం? అది కాదు. నీకు దేవుడు దేనికోసం బలం ఇస్తాడు తెలుసా? చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా చూడండి. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు మనకి ఒక్కసారి నేను నోట్స్ రాసుకున్నాను. దేవుడు మనకి దేని విషయం బలం ఇస్తారంటే, ఆయన కోసము శ్రమ పొందుతానికి మనకు బలం ఇస్తాడు. రెండవది, సంతృప్తి కలిగి ఉండటానికి బలం ఇస్తాడు. అంతేగాని నువ్వు అనుకున్న ఆశలు వాంఛలు అన్నీ నాకు దేవుడు ఇచ్చేస్తాడు, నాకు దేవుడు ఇల్లు ఇచ్చేస్తాడు, దేవుడు నా వాకిలు ఇచ్చేస్తాడు, దేవుడు నాకు ఏరోప్లేన్ ఇచ్చేస్తాడు, చప్పట్లు కొట్టండి డవాల ఈ పాస్లో కొట్టించుకుంటున్నారు. కొట్టేవాళ్ళు కూడా ఏం కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు ఆలోచించుకొని కొడుతున్నారు. ఏమండి? నాకు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ గివ్స్ మీ ద స్ట్రెంగ్త్. అంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఆయన? ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ సూపర్ న్యాచురల్ థింగ్స్, ఈజ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద సఫరింగ్. దేవుడు నాకు శక్తిని ఇస్తారు కష్టపడటం కోసం, దేవుడు నాకు నిందలు అనుభవిస్తాం కోసం, బాధలు అనుభవిస్తాం కోసం శక్తిని ఇస్తాడు. రెండోది, నాకు ఉన్నవి ఏంటి ఉన్నాయి పౌలు గారికి? మీరు బైబిల్లో చూడవచ్చు. ఏమంటే మనం ఆల్రెడీ తిమోతి గ్రంథంలో చూసాం. ఆయనకు ఒక అంగీ ఉందంట పాపం ఎక్కడో. ఆ అంగీ తీసిరాయ్యా నాకు వచ్చిన రాసుకుంటాడు. కొన్ని పుస్తకాలు, పాత నిబంధన పుస్తకాలు కొన్ని ఉన్నాయంట. ఏమంటే నా 4 పుస్తకాలు నా అంగీ తీసిరాయి చాలయ్యా ఈ జీవితాన్ని. ఏమండి? ఇంకా కొన్ని రోజులు చిరస్థానం చేయబోతున్నాను, అవి తీసుకొచ్చేయాలి. నా ఆస్తి అంతా ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన పౌలు ఇంచుమించు 40 సంవత్సరాలు సేవ చేస్తున్న పౌలు, ఏంటి సార్ మీరు సంపాదించుకున్న పౌలు గారు అంటే, ఏమంటే 4 పాత నిబంధనల పుస్తకాలు, ఏమంటే ఒక అంగీ అంట. చల్లగా ఉంది, చలిగా ఉంది, ఒక అంగీ తీసుకుని అడుగుతున్నాడు. తిమోతితో ఉత్తరం రాస్తున్నాడు. అసలు ఏంటండి నాకు అర్థమైనా అర్థం కాలేదు. ఎంత తను దీన స్థితిలో ఉండి, ఎంత దీనస్థితి కాదు, మామూలు దీనస్థితి కాదు అసలు. ఈరోజు సువార్త ఎట్లా అయిపోయింది సార్? నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు మల్టీ బిలియనర్ అయిపోతావు. నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నీ ఇంటి టంగ్ బెంచ్ కార్ ఉంటుంది. నువ్వు యేసుప్రభు గవర్నమెంట్ జాబ్ నీకే తమ్ముడా, నీకే కుమార్తె, ఇంకా అంతే అయ్యారండి, ఫస్ట్ చెక్ మీకే. ఎక్కడ లేదండి. ఎవడైనా నన్ను వెంబడించుకొని అలా తన్ను తాను పేషించుకొని సిలువెత్తి నడవాలి. చూడండి, వాక్యముని డైల్యూట్ చేయొద్దండి దయచేసి. చూడండి, నాకు దేవుడి శక్తిని ఇస్తాడు. దేనికోసం శక్తిని ఇస్తారే? నాకు ఉన్న పాత తుప్పడే, నాకున్న పాత చొక్కావే, నాకున్న పాత టూత్ బ్రషే చాలు. బీ కంటెంట్. రెండోది, క్రీస్తు కోసం శ్రమలు పొందుతానికి నాకు దేవుడి శక్తిని ఇస్తాను. ఇంకా కుట్టరు, నువ్వు యేసుప్రభు కోసం వాక్యం చెప్తా కొడతాను, కొట్టు. ఏమంటే భయంకరంగా కొట్టి చచ్చిపోయారా వీడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన బతుకున్నాడు. అంత దెబ్బలు తిని కూడా మళ్ళీ లేచి మళ్ళీ ఒక గంట సేపులో మళ్ళీ వెళ్ళి ఇంకో వాక్యం చెప్తున్నాడండి. అంటే దేవుడు శక్తిని ఇస్తేనే కాదండి, అంత కొర ప్రాణంతో వదిలేసిన పౌలుని నిలబడి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు మళ్ళీ ఒక గంట సేపులో. అంటే దేవుని కోసం దేవుడి శక్తి ఇచ్చాడు. యేసుప్రభు ఒకసారి తిన్నారు 39 సార్లు, పౌలు గారు 5 సార్లు తిన్నారు 39 సార్లు. తెలుసా మీకు? అది మామూలు విషయం కాదు. అది మనం ఒకసారి యేసు కోసం ఎన్ని దెబ్బలు తిన్నానో తెలుసా అని పుస్తకాలు రాస్తారు ఈరోజు చాలామంది. కానీ పౌలు ఎప్పుడు రాసుకోలేదు. నేను అతిశయించాలంటే ఒక నిమిత్తమే అతిశయిస్తానయ్యా, నాలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు గురించి నేను అతిశయిస్తాను. నేను కూడా మనుషుని, నేను మారు దేవుని అడిగిందని, కానీ నా కృప చాలు అన్నాడు. కాబట్టి నేను అతిశయించాలంటే ఏమీ లేదు, నా యేసు ఎందే నేను అతిశయిస్తాను అంటున్నాడండి. దెర్ ఇస్ లెస్ అబౌట్ హిమ్, మోర్ అబౌట్ క్రైస్ట్. లెస్ అబౌట్ హిమ్, మోర్ అబౌట్ జీసస్. నీ జీవితంలో కూడా అదే ఉండాలి. ఎప్పుడు చూసి డబ్బకట సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నామే, కానీ యేసు గురించి నువ్వు ప్రదర్శిస్తున్నావా?
నేను యేసు కోసం శ్రమలు, అవమానాలు, నిందలు, పోరాటాలు, ఇక్కట్లు నేను పొందుతానికి దేవుడు నాకు శక్తినిచ్చున్నాడు. దాని తర్వాత చూడండి 14వ వచనం చూడండి. అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలా అనగా దశలోనిలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసి తిరిగి కేసు అలాగని చెప్పేసి మొహం ఇచ్చిన మొహం తిట్టలేదు పౌలు గారు. ఏమో మళ్ళీ పోగొడుతున్నాడు. అవునయ్యా, ఈజ్ గ్రేట్ఫుల్. ఈజ్ గ్రేట్ఫుల్. చాలామంది మనం ఇచ్చింది మర్చిపోతారు. వాళ్ళకి గుర్తుంటుంది. నువ్వు నాకేమిచ్చావు, ఏమిచ్చావు, నీ పెళ్ళికి 10 లక్షలు కట్నం ఇచ్చా, ఏమిచ్చావు, మీ కొడుకు ఇచ్చుకున్నావు కదా. చాలామంది మన దేశంలో ఈరోజు ఈక్వల్ సమానంగా ఇవ్వాలన్నప్పుడు పెళ్ళప్పుడు కట్నం తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ వెనక్కి వచ్చి నా స్థానం నాకు ఇవన్నీ కోట్లు కేసేస్తున్నారు. అది సొంత సహోదరుల మీద. ఇదేంటి ఇది? ఎంత భయంకరం, అసలు ఎంత భయంకరం ఇది కాదండి. నీ తల్లిదండ్రులు ఇచ్చారు కదా నీకు, ఏమిచ్చావు, ఏం సరిపోద్ది అంటే ఎంత ఎంత దుర్మార్గంగా, అసలు ఎంత హీనంగా ఈరోజు సమాజం అయిపోయింది చూసారా. సమాజంలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తల్లిదండ్రులు, బిడ్డలు అనే గౌరవం, అనురాగం, అనుబంధం లేదు. కన్నవారి మధ్యన అనుబంధం లేనప్పుడు నువ్వు ఏం ప్రేమిస్తావు? సమాజంలో అసలు నీ బతుకు ఎందుకు? అసలు ఏం చేసుకుంటావు? స్థలాలు ఎక్కడ స్థలం ఉంది, ఏం చేసుకుంటావు? నువ్వు కప్పెడతావు 6 అడుగులు చాలు, ఏం చేసుకుంటావు? అదే ఎక్కువ. ఈరోజు మనుష్యుడు అసలు అర్థం చేసుకుంటలేదు. కానీ పౌలు ఈజ్ గ్రేట్ఫుల్. వాళ్ళు ఇచ్చిన ఆ చిరిగిపోయిన చొక్కా అవనవ్వండి, ఆయన ఇచ్చిన వాళ్ళు ఆ ప్లాస్టిక్ ప్లేట్ అవనవ్వండి, ఆ కప్పు అవనవ్వండి, ఆ దుప్పడ అవనవ్వండి, పెద్ద కోట్లు ఇంకేమో ఇవ్వలేదు దీనికి. ఆ పులిహార అన్నం అవనవ్వండి, ఆ దారి ఖర్చులుగా ఒక 200 రూపాయలు అవనవ్వండి, అది ఈజ్ గ్రేట్ఫుల్. ఇంతేనా? ఇంత ఈజ్ గ్రేట్ఫుల్. ఎవరు నాకు ఇవ్వలేదయ్యా, కనీసం మీరు ఇచ్చినట్లు నాకు ఎవరు కూడా ఇవ్వలేదని దీనముగా తను చెప్తున్నాడు. అపోస్తలుల 16వ అధ్యాయం మనం చూస్తున్నాం. తన సేవ పరిచర్యలో ముందు ఎంత అవసరతలు ఉన్నప్పుడు తను ఎంత పోరాటం, ఆ పోరాటం అనేది అనుభవించిన తెలుసండి. అనుభవించడం తెలీదు. ఈరోజు ఒక సువార్థికుడిగా నేను అనుభవించాను చాలాసార్లు. చేతిలో డబ్బులు లేకపోతాం, అర్థం కాదు, కూర్చొని ఉంటాం. ఏంటి ప్రభా, ఎలామన్నా వచ్చాము, అవి ఇంట్లో పిలిచి అన్నం పెట్టడైనా రమ్మంటారు, ఇంట్లో అన్నం పెట్టరులే ప్రభా, ఆల్రెడీ 2 రోజులు ఆయన భోజనం చేసి అంటే ఎవడో ఒకడు ఆయన వస్తాడండి, బ్రదర్ బాగుండాలని, ఆయన ఎవడో కూడా నాకు తెలియదు, తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తాడు. ఎవరు అయ్యా నువ్వు? ఎవరు నువ్వు? 3 రోజులు వాకింగ్ చెప్పాక సరే వెళ్ళరండి, ఒక సంఘంలో 200 రూపాయలు పెట్టారండి చేతిలో, $200. ఫ్లైట్ టికెట్ కూడా రాలేదు. ఏంది ప్రభా, వాకింగ్ చెప్పమంటే కానీ టికెట్ డబ్బులు కూడా రాలేదు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఇచ్చాడు, బ్రదర్ అండి షాపింగ్ మాల్ తీసుకెళ్ళి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నాడు అడిగారు. ఏంటంటే నా పిల్లలు 3 పిల్లలు. బ్రదర్, మీ 3 పిల్లలకి మీరు ఏమైనా తీసుకొని, బ్రదర్ దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు అని 3 బిడ్డలకు బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. ఎవరు సార్ మీరు? తెలియదు. అలా పౌలు గారు ఫిలిప్పీస్ అన్నాను, అయ్యా మీకు వందనములు, మీరు నన్ను ఆదుకున్నారు, మీరు నాకు సహాయం చేశారు, నేను కష్ట సమయంలో మీరు నాకు ఇచ్చారు, దాన్ని బట్టి థ్యాంక్ యూ. తప్పేం లేదు, థ్యాంక్ యూ చెప్తాం. ఇచ్చిన వారికి థ్యాంక్ యూ చెప్తాం, తప్పేముంది? ఒకరు నీకు ఎవరైనా ఇస్తున్నారంటే దే ఆర్ లూజింగ్ సంథింగ్, జ్ఞాపకం చేసుకో. ఇఫ్ సంబడీ సాక్రిఫైసల్గా నీకు ఇస్తున్నప్పుడు వారు భోజనం చేస్తున్న ఆ భోజనం ఖర్చు తగ్గించారు, లేకపోతే వారు నష్టపోయారు, ఆ నష్టంలో నీకు ఇచ్చారు. ఈరోజు చూడండి బోధకులు, ఈరోజు చూడండి సేవకులు, ఈరోజు సంఘాలు చూడండి, ఇవ్వండి. మీరు బాగా గమనించండి, పేదవారే ఇస్తారు, ధనవంతులు పేదవారే ఇస్తారు, నిరుపేదలే దేవుణ్ణి ప్రేమిస్తారు, వారే ధారాళంగా ఇస్తారు. ఆ రోజు యేసుప్రభు కానుక డబ్బా దగ్గర ఉన్నప్పుడు ఆ 2 కాసులు పేదరాలు పాపం, ఆ బ్యాంకులో అంతే ఉంది, గూగుల్ పేలో అంతే ఉంది, ఆమె ఫిక్స్డ్ డిపాజిట్ అంతే ఉంది, షేర్ మార్కెట్లో అంతే ఉంది, ఇంట్లో కూడా అంతే ఉంది, జోబులో అంతే ఉంది, అది పెట్టేసి పోయింది. దేవుడు అన్నాడు, ఈమె అందరికంటే ఘనమైన కానుక ఇచ్చిందని. ఈ సుశీల్కి అర్థం కాదు, ఏంది ప్రభా నీకు కళ్ళు కనబడదు, సైట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా ప్రభా నీకు? వాడు గన్ని బ్యాగుల్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు, నువ్వేంటి ప్రభా ఈ 2 కాసు ఇచ్చిందని. ఆమెకు ఉన్న సమస్తం ఆమె ఇచ్చింది.
దేవుడికి ఇచ్చినప్పుడు మనము దానిని గుర్తించాలి. గాడ్ అప్రిషియేటెడ్. ఏమంటే దేవుడు అప్రిషియేట్ చేశాడు ఆమె. నిజంగా యేసుప్రభువే అప్రిషియేట్ చేశాడు ఆమె. ఆమె ఎంత చేసిన సాక్రిఫిషియల్ అయిన ఆఫరింగ్ దేవుడు అప్రిషియేట్ చేస్తే తప్పేమీ లేదు. దేవుని కోసం ఇచ్చిన వారిని మనం అప్రిషియేట్ చేస్తాం వల్ల. కానీ పౌలు ఏమంటున్నాడు చూడండి 17వ వచనం. నేను ఈవిని అపేక్షించులా చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఏంటంట, అయ్యా ఇది పెట్టుబడి. వ్యాపారం చేస్తామంటే వ్యాపారం చేసేవాళ్ళు చూడండి ఏం చేస్తారు, వాళ్ళు వ్యాపారం అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు. ఏమండి, ఒకసారి ఒక ఆయన చూశాను వ్యాపారస్తుడు, ఆయన అన్ని తెగించేస్తున్నాడు. ఏంటని అలా తెగించేస్తున్నారు? ఏమంటే ఇది తెగిస్తేనే వ్యాపారంలో కలుస్తుందండి, లాభాలు చూసుకోవాలి, ఎన్ని పెట్టుబడి సమయం ఇలాగ ఉంటుందండి అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థం చేసుకున్నా. బాగా పుషప్ అయ్యాడు ఆయన. ఏమండి అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమన్నది బైబిల్లో, ఒక ప్రవక్తకి నా నామములో చన్నీలు ఇస్తే తాను ప్రతిఫలం పోగొట్టుకోరు. అంటే హెవెన్లో కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అన్నమాట. నువ్వు దేవుని నామములో ఇచ్చేవి సమస్తము దేవుడు అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటాడు. ఇవ్వండి, 2 అంగీలంటే 1 అంగీ ఇవే, 1 మైల్ రమ్మంటే 1 మైల్ వెళ్ళు. ఏమండి, నువ్వు పేదవారికి ఇచ్చినప్పుడు నీ కుడి చేతి ఎడ చేయి చెప్పొద్దు. ఫోటోలే కెమెరామ్యాన్ రండి, కమాన్. ఏమండి, ఈ సంస్థలు పెట్టేశారు చూడండి, ఫౌండేషన్స్ పెట్టేవాళ్ళు ఈరోజు సంస్థలు పెట్టే డబ్బాలు పెట్టేస్తున్నారు సార్. వీళ్ళందరూ ఫారెన్ సపోర్ట్ అండి. ఈ ఇచ్చేది 10%, 90% వీళ్ళు తింటారు. బైబిల్ విరోధం ఇది అసలు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, అసలు నో పబ్లిసిటీ. ఎవరికన్నా నిన్ను దేవుడు ధనవంతులుగా చేసి ఇంకోని పేదవాడుగా చేస్తే, పేదవాడుగా చేసిన నువ్వు వారిని అవమానపరిచినట్లు. ఏమంటే దేవుడు నిన్ను ధనవంతులు చేసిన మాత్రాన, లేకపోతే నేను ఇచ్చేవాడు చేసిన మాత్రాన నువ్వు వాడిని క్రించపరచకూడదు. ఏమంటే తీసుకునేవాడు ఎప్పుడు పాప సైడ్లో ఉంటాడు, వాడిని మళ్ళీ ఫోటోలు తీసుకుని వాడిని అవమానించకూడదు. నువ్వు ఇచ్చేది రహస్యంగా ఇవి, నీ ఎడం చేతికి కూడా తెలియకూడదు. ఏమంటే నాకు అర్థమే కాదండి. ఈరోజు బోధకులు అంటారు యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో, సోషల్ మీడియాల్లో, ఏమంటే పేదవారికి చేస్తుంటున్నారు, బైబిల్ చదవరా? ఏమంటే మీరు బోధకులు కదా, సేవకులు కదా, దేవుడే చెప్పాడు కదా. ఏమంటే ఇచ్చినప్పుడు ఇతరులకు తెలియకూడదని ఎందుకు అలాగ ఇచ్చినప్పుడు వాళ్ళని ఫోటోలు తీసి అలాంటి వారి మీద ఏదో మీరే ప్రభు, యేసు ప్రభు అన్నట్టు, వాళ్ళు ఏదో నీచులు అన్నట్టు, పాపులు అన్నట్టు, పేదవారు అన్నట్టు ఎందుకు ఆ పబ్లిసిటీ? చాలా భయంకరం. ఇది చెప్పమంటారా? ఈ డబ్బుల కోసం ఈరోజు ప్రతి ఒక్కరికి ఫారెన్ సపోర్ట్. నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, బ్రదర్ మీకు ఫారెన్ సపోర్ట్ ఇస్తామండి మేము. ఫారెన్ సపోర్ట్ మీరు జస్ట్ బిల్లులు ఇవ్వండి చాలు మాకు. అన్ని దొంగ లెక్కలేసి బిల్లులు మీకు ఎన్ని కోట్లు కావాలో మేము ఇస్తాం. పిచ్చోళ్ళు డబ్బులు కానిపోయి బిజినెస్ చేసుకో, బోల్డ్ వస్తాయండి. ఏమండి, డబ్బులు వదులుకొని సేవకు వచ్చాను నేను. డబ్బుల కోసం సేవకు రాలేదు, కోట్లు వదులుకొని సేవకు వచ్చాను, లోకాన్ని వదులుకొని సేవకు వచ్చాను. డబ్బులు లోకాన్ని బతకొచ్చి సేవ దేవుని ముఖం ముందు పెట్టుకొని ముష్టెత్తుకోవద్దు దయచేసి అంత హీనంగా మన దేవుని డిగ్రేడ్ చేయొద్దు. ఏమన్నా మీటింగ్ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయాక సాయంత్రం ఎవరైనా పరిశుద్ధాత్మ ప్రేరేపించిన వాళ్ళు ఇవ్వండి అంటారు. అది ఎన్ని సెకండ్లు ఉంటుందో మీకు తెలుసు అంతే, జస్ట్ అకౌంట్ నెంబర్ ఇన్ఫర్మేషన్ అంతే. అది కూడా నా మనసు ఒప్పుకుంటలేదు చెప్పాలంటే. కానీ విశ్వాసంతో చేసే సేవ ఒకళ్ళు ఎవరైనా దేవుడు ప్రేరేపిస్తేనే, అది దిట్ ఈస్ నాట్ నెససరీ. దేవుడికి కావాల్సింది నీ విరిగి నలిగిన హృదయం. నేను దేవుని సేవ చేస్తున్నానండి, నా బాస్ దేవుడు, నా జీతం ఇచ్చేది నా దేవుడు, నన్ను పోషించేది నా దేవుడు, నన్ను చూసుకునేది నా దేవుడు. నేనేం రోడ్డు పాలన చేయడు కదా నన్ను ప్రభు. పౌలు అదే అంటున్నాడు. అయ్యా చూడండి, నేను మీరు కానీ నా ఆశ, నా వాంఛ ఏంటంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళకుండా పరలోకంలో బ్యాంక్ అకౌంట్ ఏం చేసుకుంటావు? పరలోకం నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు, కానీ పరలోక రాజ్యం వెళ్ళలేదు, ఏం చేసుకుంటావు డబ్బులన్నీ పాపం? అందుకే ఆత్మ ఫలములు ఫలించాలి. నువ్వు ప్రేమ, సహనము, ఓర్పు, ఆశ, నిగ్రహము, దయాలత్వము, కనికరమము, ఏమండి ఈ ఫలించాలి. నువ్వు పరిపూర్ణం అవ్వాలి, క్రీస్తు స్వరూపంలో రావాలి అని పౌలు వారిచ్చిన కానుకలు కానీ వారిచ్చిన బహుమానాలు తీసుకుని ఆనందపడతలేదు. ఏమండి, మనం కొంచెం ముందుకు వెళ్దాం. 19వ వచనం చదువుదాం దయచేసి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, మనం 18 కూడా చదువుదాం ఒకసారి చూడండి.
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టంనై యాగమునై ఉన్నవి. చాలా చాలా బ్యూటిఫుల్ అండి. దిస్ ఇస్ ద వర్డ్ మనోరహమైన సువాసనయు, దేవునికి ఇష్టమైన బలియు అని ఉంది. ఏమంటే మనోరహమైన సువాసన, ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఎ ఫ్రాగ్మెంటింగ్ ఆఫరింగ్. ఆ రోజు మరియా యేసు ప్రభు పాదముల దగ్గర అత్తర కుమరిచ్చేసింది. ఏమంటే ఎందుకు ఈ వ్యర్థము, ఎందుకు వేస్ట్, పేదలకు ఇవ్వచ్చు కదా. యేసు ప్రభు అన్నాడు, అబ్బయ్యా షీఈస్ డూయింగ్, ఏమంటే నా దేహాన్ని సిలువ కోసం తను సిద్ధపరుస్తుంది. పేదలకు ఇచ్చింది దేవునికి ఇచ్చింది ఎలా ఒకటే అవుతుంది? దేవుడేమన్నా పేదవాడా? ఏమంటే దేవుడేనండి. బైబిల్లో మనం చూస్తున్నాం ఈ కానుకల విషయం. ఏమండి మనోరహమైన సువాసనము. నోవా ఎప్పుడైతే 40 దినములు 40 రాత్రి దేవుడు భూమిని నాశనం చేశాక మరలా నోవా బలిచ్చినప్పుడు, ఆ దోషములు ఆ పాపముల కోసం మరలా బలిచ్చినప్పుడు దేవుడు ఆ బలిని సువాసన అంగీకరించి ఆయన పశ్చాత్తాపడ్డాడంటే ఇంకా నేను మరలా మనుషుల్ని ఇలాగ నాశనం చేయను అని. ఏమైనా అక్కడ ఉంది, బైబిల్లో ఉంది, ఆదికాండంలో ఉంది. ఆదికాండం 8:21 ఉంది, మీరు చూడొచ్చు. అలాగే నిర్గమాకాండం 29, 18, 29, 25, 29, 41 మనం చూస్తున్నాం. బలులు, ఏమండి గొర్రెలు, మేకలు రక్తం చిందించినప్పుడు ఆ సువాసన, వారి పాపము కోసం రక్తమును చిందించినప్పుడు దేవుడు ఏమండి ఆ సువాసన అయిన అర్పణను అంగీకరించాడు. కానీ అది జంతువుల రక్తం కాబట్టి అది తాత్కాలికమైనదే కానీ నిరంతరమైనది కాదు. కాబట్టి ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో మన కోసం ఆ సువాసనమైన కానుకగా తన దేహముని మన కోసం బలిగా అర్పించాడు. ఆయన మన కోసం సువాసనం, తన దేహము సమస్తము మన పాపముల కోసం, మన అపరాధముల కోసం ఆయన సమస్తం మన కోసం ఏమండి అక్కడ సిలువలో కాల్చబడ్డాడు. ఆయన చేసిన యాగము ద్వారంగా మనకు విమోచన. అదే మనం 2 కొరింథీ 8:1 కూడా చూస్తున్నాం. ఏమండి పౌలు ఈ విషయాన్ని ఏమండి యేసు ప్రభు చేసిన యాగాన్ని బట్టి 2 కొరింథీ 8 మొదటి నుంచి 5 వచనం చూసినట్లయితే ఏమండి ఆయన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘము చేసిన ఏమండి త్యాగపూర్వకమైన కానుకలు, సమర్పణ రీతి అయిన కానుకలు వీరు నన్ను ఇచ్చారు, వీరు నన్ను ప్రేమించారు, వీరు నాకు కాదు ఇచ్చింది, వీరు దేవునికి వారిని ఇచ్చుకున్నారు అని చెప్పి ఎంతో ఘనముగా పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి రాస్తున్నాడండి. ఇంకొక పాయింట్ 19వ వచనం చూడండి దయచేసి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి, మళ్ళీ చదువుదాం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమండి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏమండి మన అవసరతలు క్రీస్తు యేసు, మరొకసారి చదవండి దయచేసి. నాకు కొంచెం నాకు I need to get that verse repeated. 19th verse చదవండి ఒకసారి. దేవుడు తన ఐశ్వర్యమును చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి, నీ గొంతమ్మ కోరికలు తీర్చునని లేదు అక్కడ. నీ అవసరతలు ఏమండి అవసరతలు. చాలామంది ప్రభువా నేను ఏమడిగితే అది ఇస్తానన్నా కదా, కాబట్టి నాకు అమెరికా వెళ్ళిపోవాలి ప్రభా నువ్వు ఏమని నాకు చేస్తావు కదా, ఏమయ్యా ప్రభా నాకే ఐఐటీలో సీట్ రావాలి ప్రభా. ఒక్క పుస్తకం తీయడు, ఒక పేపర్లో ఒక చదువు, ఒక రాయడు, కానీ ఐఐటీలో సీట్ రావాలి, అది కూడా ఫస్ట్ సీట్ కావాలంటే. ఏమంటే ప్రభువా నన్ను సహాయం చెయ్యాలి, నువ్వు చెప్పావు కదా, నువ్వు ఇస్తానన్నావు కదా, అకార్డింగ్ టు యువర్ రిచెస్ అండ్ గ్లోరీ, కాబట్టి నువ్వు కోటీశ్వరుడు, కాబట్టి నువ్వు కూడా నన్ను కోటీశ్వరుని చేసేవు ప్రభా. God will give according to our needs. This word needs, N-E-E-D. What is your need? మన అవసరత ఏంటి చెప్పండి? భోజనం, ఉండటానికి ఒక ఇల్లు, ఏమండి
ఊపిరి పీల్చుకోవడానికి శ్వాస, జీవితం. అంతే కదా, బట్టలు, ఇంకేం కావాలి మనకి? ఇస్తాడు దేవుడు. మన అవసరతలేంటి అవి ఇస్తాడు. చూడండి, ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. దీన్ని దేవుడు ఎగ్జాక్ట్లీ ఈజ్ రిచ్, ఎక్స్ట్రీమ్ రిచ్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రేట్ అండ్ ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్. బట్ ఆయన ఎంత రిచ్ అయినప్పటికీ ఆయన శక్తిని నువ్వు పొందుకో, అంత ధనం, అంత గొప్పతనం, అంత మహిమను నువ్వు మొయ్యగలవా? ఏమంటే పసిపిల్లోడు 2 సంవత్సరాల పిల్లోడికి ఇచ్చిరే ఈ బీరో మొయ్యరా అంటే మోస్తాడా? ఆ బీరో కింద పడి చచ్చిపోతాడు. ఏమండి, వాడు మొయ్యలేడు. వాడి అవసరత ఏంటి? వాడి అవసరత వాడు ఏది మొయ్యగలడో, పుస్తకం మొయ్యగలడు, అంతే మొయ్యి, నువ్వు అదే మొయ్యి. అంతేగాని నువ్వు బీరో మొయ్యొద్దు. అది ఒక 20 సంవత్సరాల కుర్రోడు చక్కగా కండలున్నా మొయ్యరా అంటే అక్కడ ఒక చేతి ఇస్తాడు. దేవుడికి తెలుసు ఎవడికి ఏది ఎప్పుడు ఇవ్వాలని. అదే నీకు తెలియదు, నాకు తెలియదు, మనకు తెలియదు, ప్రభువుకు తెలుసు. ఆయన కంపల్సరీ తెలుసు. ఏమంటే ఒకడికి త్వరగా ఇస్తాను అనుకుంటాం, ఒక లేట్, అది కాదు. వాడు మన స్తోమత ప్రకారం దేవుడు ఇస్తాడు. ఏమంటే ఇక్కడ మనం 2 రాజులు 4వ అధ్యాయము 1-7 మనం చూసినప్పుడైతే అక్కడ ఎలీషా ఆ విధవరాలు, లేకపోతే అదే విధవరాల దగ్గర ఆ అప్పుల వాడు తన ప్రవక్తను ఎలీషా ప్రవక్త చనిపోయినప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి బిడ్డలు ఎత్తుకుపోవాలని అనుకున్నప్పుడు ఆ విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా జరిగిన సంగతి ఇది, నన్ను ఏం చేయమంటావు అని అన్నప్పుడు ఆమె ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళి పాత్రలు తీసుకురామ్మా, నీకున్న ఆ కొంచెము నూనె ఎంత ఉంది అన్న దగ్గర, కొంచెమే నూనె, కానీ ఆ కొంచెము నూనెతో ఉన్న ఊర్లోని పాత్రలను నింపగలమా? అది ఏం లాజిక్ అది? కానీ ఆమె ఏం చేసింది, విశ్వాసముతో ఆ పాత్రలన్నీ పెట్టి తలుపు వేసుకొని ఆ విశ్వాసముతో ప్రవక్త దేవుని సేవకుడు పలికాడు మాట, ఇది నెరవేరుతుందని దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని సేవకుని మీద ఉన్న గౌరవం బట్టి ఆ కార్యం వెళ్ళి పోసినప్పుడు ఏమైంది, ఉన్న పాత్రలన్నీ నిండిపోయి పొర్లిపోయినాయి, ఫుల్ అయిపోయినాయి. ఏమండి, ఫుల్ అయిపోయినాయి. కొన్నిసారి నేను ఈ ఆయిల్ డబ్బాలు కొంటుంటాను, ఆయిల్ డబ్బా లేదా వాటర్ బాటిల్ కొనుక్కున్నప్పుడు ఆ వాటర్ బాటిల్ మూతకి ఇక్కడికి ఇంత గ్యాప్ ఉంటుంది, ఆయన గాలి కూడా అమ్ముతున్నారు బాబు. ఏమన్నాడు అంటాడు 1 లీటర్ అంటాడు, కానీ నిజం కొలుస్తే ఎవడు కొలుస్తాడు? ఏమంటే బాటిల్ ఫుల్కి కూడా వాడు నీళ్ళు కొన్నిసార్లు చాలా బాధ అవుతుంది. ఏంది ఇంత మోసం, డైలైట్ రాబరీ కదా ఇదంతా. ఏమంటే కానీ అలా కాదు. అక్కడ ఆ రోజు ఆ నూనె ఏమైపోయింది సార్, పొర్లిపోయిందంట, ఫుల్ అయిపోయి కింద పడిపోయింది. కానీ ఆమె కుండలో ఎంత ఉంది నూనె? అంతే ఉంది, కొంచెమే నూనె ఉంది, కానీ అన్ని కుండలు నింపేసింది. ఏమంటే దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు, కానీ ఆ నీ అవసరతలు నీకున్న ఆ కొంచెములోనే నువ్వు అందరికీ దీవెనకరంగా ఉంటావు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు, అందరికీ ఏమంటే నువ్వు లాభరీతిగా ఉంటావు. ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు ప్రభు? ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నాడు. ఆడు తీసేయగలతో వస్తాను. అక్కడ 5 రొట్టెలే ఉన్నాయి, ఆ 2 చేపలే ఉన్నాయి. 5 రొట్టెలు తీసాడు, మళ్ళీ ఇంకో 5 రొట్టెలు వచ్చినాయి. 2 చేపలు తీసాడు, మళ్ళీ ఇంకో 2 చేపలు వచ్చినాయి. అదేమంటే దేవుని వే ఆఫ్ డూయింగ్ ద మిరకల్స్. నీ గుండెలో లేకపోతే నీ జీవితంలో దేవుడు నీ అవసరతలు మాత్రమే ఇచ్చాడు, కానీ ఆ ఇచ్చనివి ఆశీర్వదించబడినవి కాబట్టి, అవి దీవించబడినవి కాబట్టి. ఏమండి ఆ సారేపతి విధవరాలు ఏమండి కుండలో పిండి గుడ్డులో నూనె కరగలేదంట, కరువు సమయం అంతా సమృద్ధి అయింది. ఏమంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనకున్న కొంచెం వాటివే, మనకున్న చిన్న వాటివే మనం సమృద్ధితో ఆనందిస్తాం. ఎంత మంచి భావం మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. చూసారా? ఎప్పుడైనా గమనించారా? నేను కూడా గమనించలేదు. ప్రార్థిస్తాం, దేవుడి కృప చూపిస్తాం. ముందుకు వెళ్దాం. దయచేసి చదవండి. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. 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 లెట్ ఇట్ బీ. ఏమండి దేవుడి అంగీకరించును గాక, వినును గాక. 21 చదవండి దయచేసి. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఎక్కడి నుంచి ఉత్తరం రోమా చెరలో ఉన్నాడు. ఆ కైసరు కత్తిచ్చుకుని పొడి చేసుకున్న శతాధిపతి చీఫ్ జైలర్ ఏమంటే అతను కత్తెత్తి పొడుచుకోవాలని అనుకున్నప్పుడు ఏమండి
అతను మేము పొడుచుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎవరు వెళ్ళినప్పుడు తన ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించి వారందరికీ బాప్తిజం ఇచ్చాడు. అంత మాత్రం కాదు, వారు ఆ సమయంలోనే ఫిలిప్పీల వారికి కూడా ఉత్తరం రాస్తాం మనం చూడగలుగుతున్నాం. వారు ఫిలిప్పీలకి రాసిన ఉత్తరంలో కైసర్ పేరు కూడా ఇక్కడ రాస్తున్నాడు. అంత మాత్రం 23వ వచనం చదవండి దయచేసి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఏమైనా పౌలు గారికి ఎక్కువ వాడిన పదం ఏంటి తెలుసా? కృప, 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 కృప. ఏమంటే కృప అంటే గ్రీక్ వారు మనం ఎవరిని కలిసారని ఏమన్నా వందనాలండి అంటాం భారతదేశంలో. ఎవరైనా ఇతర దేశాలు హలో అంటారు, బాగున్నారా అంటారు తెలుగువారు. ఏమండి అలాగా గ్రీక్ వారు కృప అంటారు, యూదులు షలోమ్ అంటారు. రెండింటికి అర్థం ఒకటే, సమాధానమే. కృప అన్న ఒకటే, ఏమని ద వే ఆఫ్ గ్రీటింగ్ అది. కానీ పౌలు పుట్టకతో యూదుడే, హెబ్రీయుడికి తల్లిదండ్రులు పుట్టినవాడే, కానీ తను గ్రీకు పదమని కృప అని తన ఉత్తరములో ఇంచుమించు 100 సార్లు పైన వాడాడండి. ఎందుకంటే యూదులు బోధించే దినం ఏంటంటే నువ్వు సున్నత చేయబడాలి, నువ్వు యేసుప్రభు నమ్ముకోవాలంటే ముందు నువ్వు మోషేని నమ్ముకోవాలి, దాని అబ్రహాం నమ్ముకోవాలి, దాని తర్వాత మోషేని నమ్ముకోవాలి, అప్పుడు యేసుప్రభు నమ్ముకోవాలి అని బోధిస్తున్నాడు. కానీ పౌలు అలా కాదు, దట్ ఈస్ నాట్ రైట్. మన యేసుక్రీస్తు కృప ద్వారంగా మనము అబ్రహాము సంతతి అయినాము. యేసుప్రభు ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఒక యేసుప్రభు ద్వారంగా మనకి రక్షణ వచ్చింది. నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచితే నువ్వు సున్నతి చేయబడినట్లే, నువ్వు క్షమించబడినట్లే అని స్పష్టమైన బోధించి. అందుకే ఆయన ఎక్కువ ఉత్తరం రాసింది కృప. యేసుక్రీస్తు సమాధానం అనలేదు కానీ, యేసుక్రీస్తు షలోమ్ అనలేదు కానీ, యేసుక్రీస్తు కృప నీ ఆత్మతోడు ఉండనుగాక. ఆమేన్. ఏమండి ఎంత చక్కగా రాశారండి. ఎవరండి ఎంత చక్కగా రాస్తారండి ప్రసంగాలు? ఈరోజు మాలాంటి బోధకులకి ఎంతమంది 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు మాలాంటి బోధకులకి ఏమంటే బోధిస్తానికి, ఒక సారమైన రీతిగా బోధిస్తానికి ఈ పౌలు గారు రాసిన ఉత్తరం అండి. నిజంగా మనిషి ఒక చిన్న సేవ చేశాడు, కానీ దేవుడు తన చేసిన సేవని, తన చేసిన జీవితం అంతటితో ఆపలేదు. కానీ 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అనేక లక్షలాది మందిని పౌలు ప్రభావితం చేస్తున్నాడండి. దేవుని చిత్తములో చేసే సేవ అలాగుంటుంది. అక్కడున్న 20 మందిని చూసి, లేకపోతే 10 మందిని చూసి, లేకపోతే అవమానించేవారిని చూసి కృంగిపోలేదు, నలిగిపోలేదు. పౌలు ఉద్దేశము, పౌలు ఆశ, పౌలు వాంఛ, నేను దేవుణ్ణి మెప్పించాలి, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆయన కోసం చివరి వరకు బతకాలని ఆశించాడు. అలాంటి రోషంగా బతికాడండి. నేను నిజంగా పరలోకం వెళ్ళాక నేను ఖచ్చితంగా వెళ్తాను. నాకు తెలుసు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పరలోకం అయితే వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకున్నా. అది నేను ఏదైనా సరే కావాలని నా ప్రాణం వదిలేస్తాను. కానీ దేవుని ఎందుకు వెళ్తానంటే పరలోకం దేవుడు ఉంటాడు కాదు. మొదటగా యేసుప్రభు పాదాల దగ్గర పడతాం, ఆయన ఆరాధించి ఒక్క ప్రశ్న అడుగుతాం, ప్రభా ఎందుకు అయ్యా ఈ దుర్మార్గం ఇంత ప్రేమించామని. నెక్స్ట్ పౌలు గారి దగ్గరికి వెళ్తానండి. ఎవరు సార్ మీరు, ఏమండి 2 చేతులతో ఒక దండం పెట్టాలని, ఇంత చక్కగా జీవించి ఇంత బ్రతుకు మీరు బ్రతికి మాలాంటి వారికి అనేక మంది సేవకులకి ఒక మార్గదర్శిగా మీరు జీవించారు. నిజంగా ఖచ్చితంగా నేను చెప్తాను. మరి మీరు చెప్తారా? ఒకవేళ మీరు పరలోకంగా వస్తే మనం కలుసుకుందాం, నరకానికి వెళ్తే మేము కలగలేము, సారీ. మీ జీవితాలు దేవునికి ఇవ్వండి. దయచేసి స్థలంలో ఉంచారు, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, అయ్యా ఎంత గొప్ప నీ సేవకుడు పౌలు నాయన, నీకోసం ఎంత రోషం, ఎంత పట్టుదల నాయన, తన చివరి శ్వాస వరకు తను నిన్ను విడవకెడబాయికి ఎంత నమ్మకం సేవకుడిగా జీవించాడు. అయ్యా మమ్మల్ని అలా చేయి, నన్ను అలా చేయి నాయన. ఐకిక విచారాలకి, ధన సంపదలకి, లోకాశాలకి మేము బానిస అవ్వకుండా పవిత్రత, యథార్థత, సత్యమని అయ్యా నీ యథార్థమైన మార్గమని చివరి శ్వాస వరకు కావాలంటే మా ప్రాణముని నీళ్ళు దారపోసినట్టు దారపోసి నిన్ను మెప్పించే జీవితంలో మాకు దయచేయను ఆయన. ఈ మురికి పాపలోకములో, ఈ దరిద్రమైన లోకములో, ఈ నీచమైన లోకములో ఐకిక విచారములతో, ధన సంపదలతో మా మనసు నిండి ఉండక నీ యథార్థమైన పవిత్రమైన మార్గము నడిచి నీ రాజ్యముని చేరుకొని బలానమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్న యోగ్యత, అర్హత నాకు దయచేయి, మాకు దయచేయి ప్రభా. దేవా, ఈ వాక్యం వింటే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి నేను వారి హృదయంలో కావలసిన నైనా
నీవు గ్రహించుకునే మనస్సును వారికి దయచి. ఈ లోకము శాశ్వతమైనది కాదు, నిత్యమైనది నీ రాజ్యం అని వారికి అవి గ్రహించుకునే కృప చూపించు. నిశ్చితమైతే మరలా రేపు కలుసుకుంటానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, దయచేసి దేవుడు చేసిన కార్యాలు మనం మరొకడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకం. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు అవి పంచుకోండి. మాకు వాట్సాప్ ద్వారా మేము కూడా దేవుని స్తుతించాలని ఆశిస్తున్నాం. మరి ఈ భారమైన పరిచయంలో మీరు పాల్పొందాలని ఆశిస్తే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు లిపి మీ కానుకలు స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అక్కడ నెంబర్ ద్వారా పంపించవచ్చు. మేము పంపించే కానుకలు దేవుని సేవలు నమ్మకంగా వాడుతున్నాం. మరి దేవుని చేతమైతే మరలా రేపు కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.